ఇంకా మునగాకుతో ఏమేం చేయాలో ఆ ఐటమ్స్ అయితే చేద్దామని తీసుకుపోతున్నాము. మునగాకు అంటే కర్రీ చేయడం కానీ మాకు తెలియదు అసలు, ఇంతకుముందు ఎప్పుడు చేసుకోలేదు. సో ఇప్పుడు మునగాకు పచ్చడి కానీ మునగాకు కరివేపాకు కారం పొడి సో చూసిరు కదా. సో ఇది ఎలా చేసాము ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్. మునగాకు కరివేపాకు కారం పొడికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. ఫ్రెండ్స్ ఇగో మునగాకు దింపుకుంటున్నాము. ఎందుకంటే ఇది మునగాకు అసలు మునగాకు కూర కానీ ఈ చట్నీ కానీ ఎప్పుడు తినలేదు. సో మనం మునగాకు పొడి చేసుకుంటాము. సో దానికోసం అయితే ఈ మునగాకు దింపుకోపోతున్నా. మేము కంపెనీలో అంటే మేము పనిచేసే ప్లేస్కి చాలా దగ్గర ఉంటుంది అనమాట ఈ చెట్లు. సో అందుకని అయితే ఈ మునగాకు దింపుకుంటున్నాము. సో ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు, అందుకని ఈ ఆకు కోసం అయితే ఇగో డ్యూటీ అయిపోగానే ఇగో తెంపుకోవడానికి అయితే వచ్చాము. చూసిరు కదా ఇగో చెట్టు చాలా ఉంది. తీసుకుపోయినా ఏం చేసినాం సార్, సో ఇది బాగుంటుంది అని చెప్పి తీసుకుంటున్నాము. చూసి చెట్లకి బాగుంది, ఇది బాగుందా ఇంకా ఇది ఏందన్న చట్నీ చేస్తారు ఎట్లా ఇది పొడి కొడతారంట కదా సార్, మునగాకు పొడి మంచిగా ఉంటుందంట. కారపొడి లెక్కన కారం పొడి పప్పు వేసుకోవచ్చా ఇడ్లీలకు దానికి దీనికి బాగుంటుందంట. అవునా, ఇది బాగుంది. దీనబంది ఇంటికాడ కానీ బాగుందన్న. నువ్వు వండినా తీసుకోపోయి వండిరా సార్, మరి మీరు తీసుకోపోయి కాదు ఏమన్నా ఫస్ట్ టైం అన్న. ఇప్పుడు తీసుకున్నావు నువ్వు? ఇప్పుడే తీసుకున్నావు, దీనబంది ఇంటికాడ తీసుకున్నావు. అవునా, కారపొడి ఏదో పెట్టుకోవాలి, మొక్కల నొప్పి గీకాల నొప్పి మంచిదండి, ఆరోగ్యంగా మంచిది. అందుకనే ఇక మేము ఇది తీసుకుపోయి ఉండదామని తీసుకుపోతున్నాం అన్నమాట. దీనబంది ఇంటికాడ కొద్దిగా తీసుకున్నాం. కారపొడి కొట్టాలి ఏంది ఎట్లా చెప్పు, ఎట్లా ఆయిల్లో ఫ్రై చేసి యూట్యూబ్లో చూడు సార్, యూట్యూబ్లో చూస్తే చెప్పేదంటే యూట్యూబ్లో చూస్తాను. బస్ పోతుంది ఏంది చూడు పోతున్నట్టుంది, చాలుగా ఇది చూడు చూడ బస్సు పోతున్నట్టుంది. ఇది చాలు కదా చూడే. సో చాలు, ఇది ఇంతవరకు చాలు. సో ఇది తీసుకెళ్ళి ఇంటికాడ మా ఫ్యామిలీకి తెలియదు అనమాట దీంతో ఇట్లా చేస్తారని. సో ఇదంతా తీసుకెళ్ళి ఇంటి దగ్గర మునగాకు కారం పొడి చేద్దాము, అలాగే మునగాకు ఇంకా మునగాకుతో ఏమేం చేయాలో ఆ ఐటమ్స్ అయితే చేద్దామని తీసుకుపోతున్నాము, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంటికి వెళ్ళి చూపిస్తా. అమ్మలో ఇది ఏమాకురా చెప్పు, ఇది ఏమాకు? ఏమాకు చెప్పు. ఏం తెంపుతున్నావు నువ్వు? ఏం తెంపుతున్నానా? ఏం చేయాలంటే తెలుసా అది ఆకు? నిన్నే అడిగేది ఏం చేయాలి ఆకు తెలుసా అంటున్నా. ఏం చెప్పింది ఆంటీ? ఫ్రై చేస్తుందా? ఎట్లా ఫ్రై చేస్తుంది చెప్పలే? ఏమన్నా ఆకును చూసి ఏమన్నది? ఆకును చూసి ఏమన్నది అంటే ఇక ఇందాక నువ్వే అన్నావా మరి ఇది మునగాక కాదని? నేనే అన్న ఇంత చిన్నగా ఉంది మార్కెట్లో జరుగుతుంది. అంటే ముదిరిపోయిన ఆకులు కనబడితేనే మునగాక అది. మా ఇంట్లో వాళ్ళకి మునగాకి మామూలు ఆకి తేడానే తెలియదు. ఈ మునగాకును చూపిస్తే ఇది మునగాక ఇంకేం ఆక అని అడుగుతున్నారు. ఇక వీళ్ళు కూర వండుతారా చట్నీ చేస్తారు ఏం చేస్తారు నాకు ఎట్లా అర్థమైతే చెప్పండి. ఏంటంటే ఈ మునగాకు అంటే కర్రీ చేయడం కానీ మాకు తెలియదు అసలు, ఇంతకుముందు ఎప్పుడు చేసుకోలేదు. సో ఇప్పుడు మునగాకు పచ్చడి కానీ మునగాకు పొడి కానీ ఏదో ఒకటి చేద్దామని మునగాకు అయితే తీసుకొచ్చిన. చూద్దాం దీంతో ఏం చేస్తే బాగుంటుంది ఏందనేది కంప్లీట్గా ఏదో ఒక వంట చేసిన తర్వాత చూపిస్తాము. అమ్మగా నువ్వు మంచిగా తెంపుతున్నావు ఆకు, సూపర్, వెరీ గుడ్. చూపెట్టది మునగాకు అది. ఇక మునగాకు అయితే ఇప్పుడు మొత్తం దూస్తున్నాము. ఆకు చూసిరు కదా లేత ఉంది, ఇప్పుడే కంపెనీ కాడ నుంచి తెంపుకొచ్చిన, అంటే నేను పనిచేసే ప్లేస్ దగ్గర నుంచి. సో చూద్దాం ఈ మునగాకుతో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది. ముందైతే మనం కొంచెం మునగాకు కారం పొడి చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాము.
ఆల్రెడీ కరివేపాకు తెచ్చుకున్నాం ఇంటికాడ నుంచి, ఊర్ల నుంచి. ఇప్పుడైతే ఈ మునగాకు అయితే దంచి తెంపుకున్నాం కదా. సో ఈ మునగాకుతో మనం కారం పొడి చేద్దామా ఏం చేద్దామా అనేది చూద్దాం. అబ్బా లైట్ వచ్చింది రో. తెంపు 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 అమ్మ 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 తెంపు. తెలుసు దేవి కాదు నీకు ఆకు తెలుసా? ఏం చెట్టు చెప్పది? మునగాకు అంటే గట్టిగా చెప్పు. మునక్కాయలు కాసే చెట్టు. అది ఇప్పుడు ఆకులు తీసిరుగా లేత ఉన్నాయి. ఈ లేత ఆకులు తెచ్చిన ఇప్పుడు మంచిగా ఇప్పుడే చిగురిస్తున్నాయి. ఈ ఆకులు తెచ్చినాము. సో మునగాకు పొడి కొట్టేద్దాం. మునగాకు కారం పొడి. ఫ్రెండ్స్ ఇవి నిన్న నేను మునగాకు తెచ్చిన కదా. సో మునగాకిని మొత్తం అయితే దూచి ఇక మంచిగా వాటర్లో కడిగి పెట్టుకున్నాం. దీన్ని వాటర్లో కడిగి దీన్ని నీళ్ళు లేకుండా చేసుకున్నాము. అంటే కొంచెం మంచిగా డ్రై చేసినాం అనమాట వాటర్లో కడిగిందాన్ని. సో ఇప్పుడు మనం దీన్ని అయితే మునగాకు కరివేపాకు పొడి చేద్దాం, కారం పొడి చేద్దాం. మునగాకు కరివేపాకు కారం పొడి. సో ఇదైతే ప్రిపేర్ చేసుకున్నాము. సో దానికోసం మనము కరివేపాకు తీసుకున్నాం అనమాట. ఈ కరివేపాకు కూడా మేము మంచిగా కడిగి ఇంట్లో 2-3 సార్లు వాటర్లో కడిగి ఇట్లా డ్రై చేసుకున్నాము. సో దీన్ని కూడా కొంచెము మనము పెంక పైన వేపుకోవాలన్నమాట, నూనెలో ఫ్రై చేసుకొని. సో ఇది ఈ రెండు కలిపి మనము ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకొని దీంతో మనము మునగాకు కరివేపాకు కారం పొడి చేసుకున్నాం. ఓకేనా? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మునగాకు చూసిరు కదా, మునగాకు కరివేపాకు చూసిరు కదా. సో ఇవైతే మునగాకు కరివేపాకు కారం పొడికి కావాల్సిన పదార్థాలు అనమాట. సో ఇవి వెండి మిరపకాయలు, అలాగే ధనియాలు, ఇవి వెల్లిపాయలు, ఇది వచ్చేసి జీలకర్ర, ఇక్కడ శనగపప్పు తీసుకున్నాము, అలాగే ఇది మినపపప్పు. సో వీటన్నింటినీ ఇప్పుడు మనం నూనెలో ఫ్రై చేసుకుందాము. అంటే దూరగా వేయించుకొని పొడి కొట్టుకోవాలన్నమాట. సో దానికి మనకు పొడి కొట్టుకోవడానికి ఎలా బాగుంటుందో అంత ఆయిల్ వేసి ఇదంతా పొడి కొట్టుకుందాము. ఓకేనా? ఇదంతా ఫ్రై చేయడం చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ముందైతే కరివేపాకు చూసిరు కదా, కరివేపాకు ఇది మొత్తం వాటర్లో కడిగి పెట్టుకున్నాము. సో దీన్ని మనము ఇప్పుడు ఈ కడాయిలో వేసుకొని వేపుకోవాలన్నమాట. సో మనం తీసుకున్న కరివేపాకు మొత్తము ఇట్లా నూనెలో వేపుకుందాము. ఇట్లా నూనెలో వేపుకుంటే ఏమైతుందంటే క్రిస్పీగా వస్తుందంట. మనం దంచుకున్నప్పుడు మొత్తం పొడిలాగా అవ్వడానికి అయితే ఇట్లా నూనెలో వేపుకోవాలి. కరివేపాకు మొత్తము ఇట్లా వేపుకోవాలన్నమాట. వేపుకున్న కరివేపాకు మొత్తం ఇట్లా తీసేసుకుందాము. మళ్ళీ కొంచెం నూనె పోసుకొని దాంట్లో మన మునగాకు ఉంది కదా, ఇగో వాటర్లో కడిగి పెట్టుకొని డ్రై చేసుకున్న మునగాకు ఇది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని నూనెలో వేపుకుందాం. మునగాకు మొత్తం ఇట్లా వేపుకోవాలి నూనెలో.
మునగాకు మొత్తం మంచిగా వేగిపోయింది, ఇది మంచిగా క్రిస్పీగా అయిందనమాట. సో క్రిస్పీగా అయిందని మంచిగా తీసేసుకున్నాం మళ్ళీ అది. సో ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాము కదా, ఇదే గిన్నెలోకి మళ్ళీ మన ఇది మునగాకు తీసేసుకుందాము. కరివేపాకు, మునగాకు. సో వీటన్నింటిని ఇప్పుడు నూనెలో వేపుకుందాం. చాలా ఈ మిరపకాయలు నువ్వే రాలంటున్నా. సరే, శనగపప్పు ఫస్ట్. ఈ శనగపప్పు వేసుకుంటున్నాము. అలా మినపప్పు వేసి కొంచెం అవి అది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ధనియాలు వేసుకుందాము. ఈ పప్పు కొంచెం దూరగా అయిన తర్వాత జీలకర్ర, ధనియాలు వేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర వేసేస్తున్నాము. అట్లాగే ఇప్పుడు ధనియాలు వేస్తున్నాము. వెల్లిపాయలు వేసేట్లను దాంట్లోనే ఈ వెల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి కొంచెం అన్ని దూరగా వేయించుకుందాము. ఇప్పుడు మొత్తం ఇవన్నీ దూరగా వేగినాయి. సో వీటన్నింటి తీసుకొని ఇప్పుడు మొత్తం పొడి కొట్టేద్దాము. పొడి కొట్టేసి అలాగే దీంట్లో మన కరివేపాకు, మునగాకు వేపుకున్నాం కదా, వాటిని కూడా పొడి కొట్టేసుకుందాం. మునగాకు కరివేపాకు కారం పొడికి ఇగో వేపుకున్నాం కదా ఇందాక, ఇవి నూనెలో వేపుకున్నాము. మునగాకు, కరివేపాకు. నెక్స్ట్ ఇగో ఇది వచ్చేసి మనం మసాలా అన్నమాట, దానికి సంబంధించిన ధనియాలు, పప్పులు అవన్నీ వేపుకున్నాం కదా. సో అవి ఎండుమిర్చి ఇవన్నీ వేపుకున్నాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నెలు వేసుకుంటుంది. ఈ మొత్తం ఇట్లా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతా మొత్తం పౌడర్ లాగా చేసేసుకుందాము. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు. అంటే మనం ఇందాక వేపుకున్నప్పుడు ఉప్పు వేసుకోలేదు కదా, సో మనం మిరపకాయలకి ఉప్పు వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. మొత్తం ఇంకా పొడి కొట్టేసుకుందాం దాన్ని.
మొత్తం పొడి కొట్టేసినాం దీన్ని. మొత్తం మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మునగాకు, కరివేపాకు వీటిని పొడి కొట్టేసుకుందాం. సరిపోయిందా ఉప్పు? ఇక చూడు అన్నీ తర్వాత చూద్దాంలే. అన్నీ అలా వచ్చి ఇప్పుడు కరివేపాకు అలాగే మునగాకు పొడి కొట్టేసుకుందాం. సపరేట్ సపరేట్ కలిపి ఏం కాదు. పొడి కొట్టేసినాం కదా దీన్ని. ఎలా కానీ ఇట్లా ఇదే బాగుంటుంది. ఇది మెత్త మెత్తగా ఉంది. ఇప్పుడు ఇది అది మొత్తం అందులో పడుతుందా డబ్బాలో? చూడు పడితంలో కొట్టేసి పట్ట కొంచెం సగం సగం పౌడర్ వేసి చెప్పండి. సగం వేసిన సగం పోసి శాంతి మళ్ళీ తర్వాత అది కొంచెం కొంచెం ఉప్పు తక్కువైతే ఇప్పుడే చూసేసుకోండి, కరెక్ట్ సరిపోతుంది. లేదా ఏమో తీసుకో. అది వేసి కలిపేసి ఒక దగ్గర అంతా. మునగాకు, కరివేపాకు, కారం పొడి. సో చూసిరు కదా. సో ఇది ఎలా చేసాము ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నంలో ఉడుకుడుకు అన్నంలో వేసుకొని తిని చూద్దాము, ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే ఫస్ట్ టైం చేసినాము, రుచి చూసి చెప్తామన్నమాట ఎలా ఉందనేది. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా వేసుకోండి. అలాగే మునగాకు వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందంట. సో అలాంటి మునగాకుని మనమైతే ఈరోజు పొడి కొట్టుకున్నాం అనమాట.
ఈ పొడి వీడియో ఫుల్ వీడియో చూసి అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఎట్లుంది? మంచిగా ఉంది అమ్మగా. ఆమె కొంచెం పెట్టు. పెట్టాలా ఆంటీ? ఏంటి మిక్సీ కాదు, మునగాకు, కరివేపాకు, కారం పొడి. సో మేమైతే ఫస్ట్ టైం తీసుకున్నాము. టేస్ట్ విషయం చాలా బాగుంది. అసలు ఇంతవరకు మునగాకుతో అసలు ఏ వంట తినలేదు. సో ఇదైతే ఫస్ట్ టైం తీసుకున్నాము. ఎట్లా వస్తుంది అనుకున్నాం కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. సో మీరు కూడా మన తెలంగాణలో అంటే మా ఏరియాలో అసలు మునగాకుతో ఏం వంటలు చేసుకోవాలో అసలు ఎవరికి తెలియదు సరిగ్గా. సో ఇప్పుడిప్పుడు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట మునగాకు. సో అందుకని అయితే మేము మునగాకు కారం పొడి కొట్టుకున్నాము. అంటే కారం పొడి ఇదంతా కారం వేసి మిక్సీ పట్టుకున్నాం అనమాట. యాక్చువల్ అయితే దీన్ని రోట్లో వేసి రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందంట. కానీ మా దగ్గర రోల్ అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీ కొట్టినాము. సో ఇదైతే ఇంకో మునగాకు కారం పొడి వేసుకొని చూపిస్తాము, తిని చూపిస్తాము టేస్ట్ ఎట్లా ఉందో. ఈమె కూడా తెలియదు, మా వైఫ్ కూడా తెలియదు. సో ఫస్ట్ టైం తింటున్నాం ఇది మునగాకు కారం పొడి. చూసిన తర్వాత ఈమె తెలియదు, ఆమె అయితే వద్దు అంటున్నది. అంటే ఎట్లా ఉంటుందని ఒకసారి తింటే ఆమెనే కావాలంటుంది మళ్ళా. అమ్మ బాగుందా? ఇది బాగుంది కదా. ఈమె టేస్ట్ చేసింది కాబట్టి మంచిగా ఉందంట. సో చూద్దాం. మునగాకు, కరివేపాకు, కారం పొడితో మేము అన్నం తింటున్నాం ఈరోజు. వేడివేడి అన్నము. వేడివేడి అన్నంలోకి మేము నెయ్యి వాడం ఎక్కువ. సో అందుకని వేడివేడి అన్నంలోకి అయితే తింటున్నాము. చూసి చెప్తాను ఎట్లా ఉందనేది. ఇగో ఆహా సూపర్. ఎట్లా బాగుందా? బాగుంది. బాగుందంటే ఏం తొక్కలా కనిపిస్తుంది? మేము మా తెలంగాణలో ఇక్కడ మొత్తం శనంగి తొక్కు సేమ్ ఇట్లనే చేసుకుంటారు. శనంగాకుతో శనంగాకు పొడి కొట్టుకుంటారు, శనంగాకి తొక్కు చేసుకుంటారు. సో సేమ్ అట్లనే ఉంది. కాకపోతే ఇది మునగాకు కదా, ఆరోగ్యానికి చాలా మంచిది. సో చాలా జబ్బులకి ఇది ఒక ఆయుర్వేదిక్ మందు లాంటిదంట. సో అందుకని మా పిల్లలకు అలవాటు చేస్తున్నాము, మేము కూడా అలవాటు చేసుకోవాలి. ఇంకా మునగాకు చాలా ఉంటుంది, కాకపోతే మాకు తెలియక మేము తినట్లేదు. సో ఇప్పుడైతే తెలిసింది కదా, ఇంకా ఆకు తెంపుకొచ్చుడే, ఇంట్లో వండిపించుడే వారంలో 2 సార్లు. ఇది వర్షాకాలం కదా. సో కొమ్మలు అయితే మునగాకు కొమ్మ చెట్లు మంచిగా వచ్చినాయి. సో మా దగ్గర చాలా చెట్లు ఉన్నాయి. నేను ఇంకా రోజు మునగాకు వంటలు చూపిస్తూ ఉంటాము, అప్పుడప్పుడు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఓకేనా? మీ కామెంట్ల కోసం, మీ లైక్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.